సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సార్ రామచంద్రమూర్తి గారు, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం కాబట్టి 2026లోకి వచ్చేసాం కాబట్టి బంగారం వెండి ధరలకి సంబంధించి ప్రతి ఒక్కరూ డిస్కషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో గూగుల్లో ఒకటే మేము సెర్చింగ్ చేస్తున్నారు. 2026లో కొత్త సంవత్సరంలో బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, పెరుగుతాయా తగ్గుతాయా, కొనాలా వద్దా అంటూ ఒక్కటే ఆయన స్పెక్యులేషన్ నడుస్తుంది. అవునండి. ఒకప్పుడు సార్ అంటే బంగారం వెండి ధరల గురించి ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటేనో పెళ్ళి ఉంటేనో అప్పుడు ఏదో 1-2 రోజుల ముందు మాట్లాడుకునే వాళ్ళు ఎంత ఉన్నాయి, ఏంటి అసలు సుమారుగా వెండి ఎంత ఉంది, బంగారం ఎంత ఉందని. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకోకపోతే రోజు గడవదేమో, బంగారం వెండి ధరల ముచ్చట్లు పెట్టుకోకపోతే రోజు గడవట్లేవో అన్నంతగా ఉంది సార్. ఒక్కసారి అసలు ఇవాళ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం సార్. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర చూస్తే సార్ 1,38,600 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు 10 గ్రాముల ధర చూస్తే సార్ 1,28,600. అండ్ అదేవిధంగా సిల్వర్ కేజీ 2,48,000 ఇంక్లూడింగ్ 3% జిఎస్టి. ఏంది అసలు మరి 2026లో తగ్గుతాయా పెరుగుతాయా, కొనాలా వద్దా, ఏం చేద్దాం అంటారు? సో థ్యాంక్ యూ అండి, మంచి పాయింట్ మీరు అన్నట్టు. ఇవాళ గోల్డ్ రేట్లు ఎందుకు అంత డిస్కషన్ అయిపోయిందంటే లాస్ట్ 6 monthsలో విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంతవరకు మనం లాస్ట్ 20 yearsలో ఎప్పుడు చూడలే ఇంత హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ చూడలేదు. అలాగే ఒక్క రోజులో మన సిల్వర్ చూస్తే 20,000 25,000 డౌన్ అయిపోయింది. అలాగే గోల్డ్ 5-6 డౌన్ అయిపోయింది. సో ఇంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది అందరికీ కూడా ఉంది. అది వరకు ఏంటంటే గోల్డ్ సిల్వర్ అందరూ కూడా ఏదన్నా ఫంక్షన్లో కానీ అకేషన్గా కొనుక్కోవడానికి మీరు అన్నట్టు ఆలోచించేవారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ట్రేడ్ చేయొచ్చు కదా, దీన్ని గోల్డ్ ఈటీఎఫ్లు కానీ లేకపోతే ఈ గోల్డ్ సిల్వర్ ర్యాలీలో ఇవాళ సామాన్యుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ రేట్లు అనేది అబ్జర్వ్ చేయటం కానీ అనలిస్ట్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇది చూస్తే ఫిబ్రవరి దాకా యాక్చువల్గా ఎటు మూడమే కాబట్టి ఎటు ఫంక్షన్స్ లేవు, అయినా గోల్డ్ సిల్వర్లు ఎందుకు పెరుగుతున్నాయి? అది వరకు ఎలా ఉండేది, మామూలుగా ఎప్పుడన్నా ఈ ఆషాఢం వీటిల్లో తగ్గేది, శ్రావణ మాసం నుంచి పెరిగేది రీజన్ ఉండేది పెరుగుతానికి రీజన్. ఇప్పుడు అసలు రీజనే లేదు. ఇవాళ కూడా 1000 points పెరిగింది. అలాగే సిల్వర్ చూసుకుంటే ఇవాళ 7,000 పెరిగింది. ఏంటి రీజన్ అని చూసుకుంటే మనం ఎప్పటికీ జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క బంగారాన్ని కానీ మైనింగ్ కంట్రోల్ చేసే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చైనా మేజర్గా ఏంటంటే వరల్డ్ మొత్తం మీద 70% ప్రొడక్షన్ అక్కడే ఉంది. ఈవెన్ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ కాపర్ కానీ జింక్ కానీ ఈ గోల్డ్ కానీ మైనింగ్ అంతా అక్కడ ఉంది. ఇప్పటిదాకా ఏం చేస్తుందంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డాలర్ అనేది బాగా ఇప్పుడు డివాల్యుయేషన్ వాల్యూ తగ్గుతుంది. దానికి అది అర్థం చేసుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయి. అంటే అంతకుముందు ఓన్లీ ఇండియాలో మనలాంటి వాళ్ళని కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి గోల్డ్ని రిజర్వ్ కరెన్సీ లాగా పెట్టుకొని గోల్డ్ కొంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ గోల్డ్కి విపరీతమైన డిమాండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని కనుక ఇంకా గోల్డ్ రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు కొత్త విషయం ఒకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక రేటు కన్నా ఎక్కువ కనుక పెరిగిపోతుంటే గోల్డ్ సిల్వర్ రేట్లు అక్కడ US డాలర్కి థ్రెట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే మొన్న 20,000 ఒక్కసారిగా పట్టడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు సీబాల్ట్లో కానీ యూఎస్ఏలో కానీ ఎక్స్చేంజ్లో మార్జిన్ని ఎక్కువ పెంచేశారు. అంటే వాళ్ళు ఆ మార్జిన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాలి ఒక ట్రేడ్ చేయాలంటే. కాబట్టి ఏమవుతుందంటే దానివల్ల ఎక్కువ ఫాల్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ స్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు మార్జిన్ రేట్లు పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ సిల్వర్ పెరగటం కొంత తగ్గుతుంది. సో అది స్టెబిలైజ్ అవుతుంది. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ఏదైతే రష్యా కానీ ఉక్రెయిన్ కానీ వార్ కనుక క్లోజ్ అయిందంటే కొంత గోల్డ్ సిల్వర్ కామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
అలాగే సిల్వర్కి అయితే చాలా డిమాండ్ అయితే ఫిజికల్గా ఉంది, అది గ్రో అయితే కంప్లీట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. గోల్డ్ అయితే స్టెబిలైజ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 2700 ounce నుంచి ఇంటర్నేషనల్కి ఇప్పుడు $4,400 వెళ్ళిపోయింది నాన్ స్టాప్గా. సో కొంచెం ఇక్కడ రేంజ్లో అయ్యి అంటే అప్ ట్రెండ్ చూసుకుంటే మ్యాక్సిమం 1,50,000 దాకా రావచ్చు. డౌన్ సైడ్ అయితే 1,20,000 1,15,000 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఈ ఇయర్లో. సో అయితే ఏంటంటే 1,15,000కి వచ్చినా కానీ మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో అంతకు ముందులాగా 80,000 మనం 1,00,000 అనేది చూడం, దాదాపు 1,20,000 అయితే బేస్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో గోల్డ్ సిల్వర్ కొత్త సంవత్సరం ఈ రకంగా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ని కంపల్సరీ స్టెబిలైజ్ చేయడానికి యూఎస్ ప్లాన్ చేస్తుంది కాబట్టి ఆ ఎక్స్చేంజ్ ఫీచర్స్ రేట్లు బాగా పెంచేశారు మార్జిన్స్. దానివల్ల ఏంటంటే ఒక లాట్ కొనాల్సిన 2 లాట్లు కొనే రేటు 1 లాట్కి వస్తుంది, అంటే బాగా 25% మార్జిన్స్ పెంచడం వల్ల హ్యూజ్ మార్జిన్స్ రిక్వైర్మెంట్ అవుతుంది, దాంతో ట్రేడ్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ హయ్యర్ సైడ్ తగ్గుతాయి అన్నమాట, అది జరుగుతుంది. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, మరి ఇప్పుడు అంటే లాస్ట్ 10-15 days వరకు 2025లో ఏంటంటే ఒక మాట వచ్చింది, 2026లో బంగారం దగ్గర దగ్గర 1,90,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బంగారం ధరలు చేరుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఏదో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో అయితే ఇప్పుడు 2026లోకి వచ్చేసాం కాబట్టి ప్రస్తుతానికి 1,35,000-36 ఆ రేంజ్లో ఉంది కాబట్టి, అంటే ఇంకా 1,90,000కి లేదంటే 2 లక్షలకి చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు అసలు? ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు 2025లో ఉన్న ప్రొజెక్షన్ చూస్తే ఆ రోజున్న స్పీడ్ చూస్తే అదే అనిపించింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ రెగ్యులేటరీస్ని ఇప్పుడు మార్జిన్స్ పెంచడం ద్వారా యాక్చువల్గా గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగేది ఎక్స్చేంజ్లో. సో ఎక్కువగా కోబాల్ట్ అనే లండన్లో ఉంటుంది, అలాగే యుఎస్ ఫీచర్స్, ఈ 2 మేజర్గా ట్రేడింగ్ అయ్యేవి. వీటిల్లో మార్జిన్స్ ఇప్పుడు రీసెంట్గా బాగా హైక్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే కొంత ట్రేడ్ అనేది నిదానించవచ్చు, తగ్గచ్చు అనేది కనపడుతుంది. సో దానివల్ల రేంజ్లోకి వస్తుంది. ఇప్పుడు అన్నట్టు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రొజెక్షన్ చూసుకుంటే 1,75,000కి ఇయర్ ఎండ్లో ఛాన్సెస్ కనపడుతున్నాయి. 1,70,000 ఇయర్ ఎండ్కి 1,75,000 వరకు, అంటే 2 లక్షల దాకా అయితే వెళ్ళే అవకాశం లేదంటారు. లేదు, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. 1,75,000, ఎందుకంటే ఈ ఉక్రెయిన్ వార్ ఒక 1 monthలో క్లోజ్ అవుతుంది. అలాగే ఇండియాలో ట్రేడ్ డీల్ కనుక సెట్ అయిపోయిందంటే వరల్డ్ నార్మల్ అయినట్టే. ఇప్పుడు వరల్డ్ లో పెద్ద టెరిబుల్ రీజన్స్ ఇక అనిశ్చితి, కొంత నెగటివ్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి, అప్పుడు ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డైవర్ట్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఇంకా స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గోల్డ్ అయితే కంపల్సరీ కూడా వన్ సైడ్ అవ్వదు, గోల్డ్ కొంచెం ఈ క్రూడ్ ఆయిల్ లాగా గోల్డ్ కూడా స్టెబిలైజ్ అవుతుంది రేట్లో. సో సిల్వర్ పాయింట్కి వస్తే ఇది బాగా స్కోప్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ 2026లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి, సోలార్ ప్యానల్స్ కావాలి, అలాగే సెమీ కండక్టర్స్, చిప్ మేకింగ్, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా సిల్వర్ రా మెటీరియల్. కాబట్టి సిల్వర్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది డైరెక్ట్గా దొరకదు. జింక్, కాపర్, అల్యూమినియం వీటిలో బై ప్రొడక్ట్స్, కాబట్టి ఈ సిల్వర్ అయితే పెరుగుతుంది. సిల్వర్లో కూడా హెవీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఒక్క రోజులోనే 20,000 30,000 ఫాల్ అయింది. సిల్వర్ ప్రొజెక్షన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి 2 lakhs ఆ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్. సో అయితే రామచంద్రమూర్తి గారు, ఇప్పుడే మీరు కాపర్ గురించి అండ్ అదేవిధంగా అల్యూమినియం గురించి కూడా మాట్లాడారు. అయితే మనకి గత సంవత్సరం 2025లో కాపర్, అల్యూమినియం, అంటే కాపర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 36-40% రిటర్న్స్ రావడం జరిగింది. అల్యూమినియం విషయానికి వస్తే ఒక 16-18% వరకు రిటర్న్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ కూడా బంగారం, వెండి ధరల గురించే మాట్లాడుకుంటున్నారు, బట్ వెనక తెలియకుండా కాపరు, అల్యూమినియం కూడా ఏదో చాప కింద నీరులా దాని పని చేసుకుంటూ పోతుంది అంటూ కూడా మనకి న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. అంటే అందరి కాన్సన్ట్రేషన్ మేజర్గా వెండి మీద, బంగారం మీద మాత్రమే ఉంది, కానీ ఈ చాప కింద నీరులా పెరిగిపోతున్నటువంటి ఈ కాపరు, అల్యూమినియం సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవి కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకురాబోతున్నాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మన వెనక జరుగుతున్నటువంటి ఈ 2 మెటల్స్ గురించి ఏం చెప్తారు? కాపర్ కానీ అల్యూమినియం కానీ ఇమ్మీడియట్గా ఏంటంటే మనకి తెలియదు, కానీ అక్కడ బయట కన్సంప్షన్లో తేడా వచ్చేస్తుంది సార్. ఎందుకంటే కాపర్ వైరింగ్ అంతా కూడా కాపరే, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు హౌస్ హోల్డింగ్ అంతా కూడా ఇప్పుడు కాపరే. కాబట్టి అలాగే అల్యూమినియం కూడా చాలా ఇంపార్టెంట్, ఏది ఇండస్ట్రియల్ యూసేజ్లో కానీ రీటైల్ యూసేజ్లో కానీ వాటి రేట్లు ఎప్పుడు పెరిగిపోతున్నాయి.
దానికి తెలియకుండానే మనకి ఇక్కడ ఇంపాక్ట్ కనపడుతుంది. అయితే ఎక్స్చేంజ్ లో అంటే మనం గోల్డ్ సిల్వర్ లాగా ఫిజికల్ గా ఈ కాపర్ ని పెట్టుకోం, కాపర్ కానీ అల్యూమినియం ఫిజికల్ గా పెట్టుకోం కాబట్టి వాటిని సామాన్య ప్రజలు ఎవరు పట్టించుకోరు. అదేంటంటే ఇప్పుడు కాపర్ ఎక్స్చేంజ్ లో బాగా పెరిగింది, దాదాపు 30%. 900 ఉండేది కాపర్ ఇప్పుడు 1020 అలా వచ్చేసింది అనమాట. సో బాగా పెరిగినాయి రేట్లు, కాపర్ కానీ జింక్ కానీ లెడ్ కానీ ఇవన్నీ కూడా, అల్యూమినియం ఇవన్నీ పెరిగినాయి. అయితే ఏంటంటే మనకి స్టోరేజ్ ఐటమ్ కాదు కాబట్టి మనకి రీటైల్ పీపుల్కి దాని గురించి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఫ్యూచర్స్ అదే ఎంసెక్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే అది తెలుస్తుంది, బాగానే పెరుగుతుంది. సో ఇప్పుడు బంగారం వెండి అనేది ఫిజికల్ గా కొనాలి అంటే భయపడిపోతున్నారు. ఇంకా ఈ మాట్లాడితే లక్షలే, ఎక్కడ వేలన్న పదం లేదు. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సరే ఇప్పుడు మనం ఫిజికల్ ఆర్నమెంట్ కొనలేము, ఆ గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్ కొనే సినిమా మనకు లేదు, మనలాంటి కామన్ మ్యాన్ అనుకుంటారు, అంత మనకు లేదు. కాబట్టి ఏదైనా ఒక చిన్న చిన్న అమౌంట్స్ ద్వారా ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు లేదంటే సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి సో మరి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏం చెప్తారు? సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ బాగా మూవ్మెంట్ అవుతున్నాయి సార్, ట్రేడింగ్ బాగా అవుతున్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్ గా మనం కొనలేమనే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు, వాళ్ళు దీనిలో చేసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ బాగానే ఉంటాయి. అవి ఇమీడియట్ గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కాబట్టి ఇమీడియట్ గా లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు అమ్మేయాలనుకుంటే అమ్మేయచ్చు. దానివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము గోల్డ్ బిస్కెట్ కొని షాప్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళతో అమ్మేటప్పుడు ఎటు కొనేటప్పుడు ఎక్కువ రేట్ చెప్తున్నారు, అమ్మేటప్పుడు తక్కువ రేట్ తీసుకుంటారు. ఆ ఫ్లక్చుయేషన్స్ మనకి ఉన్నాయి. దీనిలో అలా ఉండదు, డైరెక్ట్గా రేటు మార్కెట్ రేట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం మోసపోయేది ఏమి ఉండదు. ఈ తరగని ఇవన్నీ చాలా అక్కడ చేస్తారు అనమాట, మా డెలివరీ ఆన్ టైం ఎవరు, ఇవన్నీ ఉంటాయి ఫిజికల్గా. సో కాబట్టి ఈ డిజిటల్గా బాగానే ఉంది. అలాగే డిజిటల్గా కూడా యాప్స్లో కూడా 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్స్ అలా కొనుక్కోవచ్చు. అయితే ఈ యాప్లో కొనేటప్పుడు ఆర్బీఐ రూల్స్ని ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. చాలా మోసపూరితమైన యాప్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఏవైతే ఆథరైజ్డ్ వాటిలో కొనుక్కోండి. ఏదో డిజిటల్ ఇప్పుడు సురక్షితం, ఐదర్ ఈటీఎఫ్ అవ్వచ్చు లేదా గోల్డ్ అవ్వచ్చు. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.